వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. పెన్షన్దారులకు గుడ్ న్యూస్. 4000 రూపాయల పెన్షన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన. పట్టాదారు పాస్ పుస్తకాల కాపీలు తగలబెట్టండి అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. వైరల్ అవుతున్న మాధవీలత వార్నింగ్ వీడియో పెద్ద వార్నింగ్ అంటున్న నెటిజన్లు. సంక్రాంతి సందడి తెచ్చిన ఓట్ల పండుగ. పోలీస్ సైరన్కు భయపడి 2 కోట్ల రూపాయలు రోడ్డుపై పడేశారు. ఆడపిల్లలకు స్కూటీలు రాలేదు కానీ కాంగ్రెస్ నాయకుల లూటీ స్టార్ట్ అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఆసరా పెన్షన్దారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. 4000 రూపాయల పెన్షన్ పంపిణీపై ఆయన కీలక ప్రకటన చేశారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా 4000 రూపాయల ఆసరా పెన్షన్ ఇస్తామని తెలిపారు. శనివారం కరీంనగర్లో ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. జగన్ ఫోటోలు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు తగలబెట్టాలని చంద్రబాబు ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు వీధుల్లోకి వచ్చి జగన్ తెచ్చిన మీ భూములు కొట్టేసే చట్టం కాపీలు తగలబెట్టండి అని స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో తీసేసి రాజముద్ర వేసి అందిస్తామని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పోలీసులకు వార్నింగ్ ఇస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. బుర్ఖాల్లో చిన్నపిల్లలు మగవారితో దొంగబొట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఫేస్ ఐడెంటిటీ చేస్తామంటే చేయనివ్వకుండా మా కార్యకర్తలను హింసిస్తే ఈసారి ఊరుకునేది లేదు, ఎవరైనా పోలీసులు కాంప్రమైజ్ అయితే జాతీయ స్థాయిలో గొడవలు చేస్తాం, ఎంఐఎంని పూర్తిగా బ్యాన్ చేసే పరిస్థితి వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన హైదరాబాద్ విజయవాడ హైవే సంక్రాంతి రద్దీని తలపిస్తోంది. తెలంగాణలో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంతూళ్లకు భారీ సంఖ్యలో బయలుదేరుతున్నారు. దీంతో పతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. కార్లు, బస్సులు బారులు తీరాయి. మరోవైపు విజయవాడలో బస్సుల కోసం ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. మరి మీరు ఓటేసేందుకు వెళ్తున్నారా? కామెంట్ చేయండి. పోలీసులు వెంబడిస్తున్నారనే భయంతో అర్ధరాత్రి అగంతకులు 2 కోట్ల రూపాయల నగదును రహదారిపై పడేసి వెళ్లిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో చోటు చేసుకుంది. పోలీస్ సైరన్ వినిపించడంతో ఇళ్ల ముందు డబ్బు సంచులు పడేసి వెళ్లిపోయారు. కొంతసేపు ఆగి వచ్చి చూడగా అందులో 40 లక్షలు మాయమైనట్లు గుర్తించారు. అక్కడ ప్రజలను విచారించి లాభం లేక మిగతా డబ్బుతో వెనుతిరిగారు. ఈ డబ్బంతా హిందూపురానికి తరలిస్తున్నట్టు సమాచారం. ఆడపిల్లలకు స్కూటీ రాలేదు కానీ కాంగ్రెస్ లూటీ స్టార్ట్ అయిందని ఎమ్మెల్యే కేటీఆర్ హాట్ కామెంట్ చేశారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ ఎవరెవరి మధ్య జరుగుతుందో ఆలోచించాలన్నారు. 10 ఏళ్ల నిజం కేసీఆర్ పాలన, 10 ఏళ్ల విషయం బీజేపీ పాలన, 150 రోజుల అబద్ధపు కాంగ్రెస్ పాలన అంటూ ఆయన వ్యాఖ్యానించారు. 10 ఏళ్ల క్రితం నేను ప్రధాని అయితే ఇంటికి 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదన్నారు. ధరలు తగ్గిస్తా అన్నాడు, తగ్గలేదని తెలిపారు. బీజేపీ అభివృద్ధి చేయలేదు కానీ రాముని గుడి కట్టినం, ఓటేండి అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఆధునిక గుడులు కట్టడమే కాదు అభివృద్ధి కూడా చేసిందన్నారు. ఎంపీగా గెలిచిన బండి సంజయ్ 5 ఏళ్లు ఒక్క మీటింగ్ కూడా హాజరు కాలేదని ఆయన తెలిపారు.